ఎంతో మంది వీరులకు పుట్టినిల్లు తెలంగాణ. దేశ చరిత్రలో కాకతీయుల పాలనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ వంశంలో పుట్టిన మహారాణి రుద్రమదేవి శత్రువులకు సింహస్వప్నం. ప్రజాపాలనలో రామరాజ్యం, తరతరాలకు తరగని శౌర్య పరాక్రమం రుద్రమదేవి సొంతం. కాకతీయులు, రాజవంశ చరిత్ర, రుద్రమదేవి ధైర్య సాహసాలు, పాలనను వివరిస్తూ కాకతీయం పేరిట హైదరాబాద్లో నృత్య రూపకం ప్రదర్శించారు. ప్రముఖ నృత్య కళాకారిణి పద్మజారెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రదర్శన ఆహుతులను విశేషంగా అలరించింది. హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికపై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో ప్రముఖ నృత్య కళాకారిణి పద్మజారెడ్డి ఆధ్వర్యంలో కాకతీయం పేరిట నృత్య రూపకం ప్రదర్శించారు. కార్యక్రమానికి మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, అజ్మీర్ చందూలాల్, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణను పాలించిన కాకతీయుల రాజవంశ చరిత్రను పద్మజారెడ్డి నృత్య రూపకం ద్వారా చక్కగా ప్రదర్శించారని మంత్రులు పోచారం, చందూలాల్ కొనియాడారు. ఇలాంటి నృత్య రూపకాన్ని ప్రదర్శించడం సాహసోపేతమన్నారు. తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు అని గుర్తు చేశారు. కాకతీయ డ్యాన్స్ బ్యాలెట్ ద్వారా తెలంగాణ ప్రాబల్యాన్ని, తెలంగాణ రాజ్యంలో కాకతీయుల యొక్క ప్రాధాన్యతను, రుద్రమదేవి యొక్క ప్రాబల్యాన్ని కన్నులకు కనువింపుగా ప్రదర్శింపజేసినటువంటి మనందరి ఆత్మీయురాలు, అభిమానురాలు శ్రీ పద్మజారెడ్డి గారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. పద్మజారెడ్డి గారు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి నృత్యాలు కానీ, తెలంగాణ గురించి కానీ మరి ఇంకా చూపెట్టిన బాధ్యత ఆమెపై ఉంది. అదే రకంగా వారి యొక్క శిశురాళ్ళు, విద్యార్థులందరూ మరి ఇప్పటి నుంచే ఒక చైతన్యాన్ని, ఒక ఆదర్శమైనటువంటి నృత్యాన్ని చూడడం చాలా సంతోషదాయకమైన విషయమని. కాకతీయుల రాజవంశం రాణి రుద్రమదేవి చరిత్రను నృత్య రూపకంగా ప్రదర్శించడం అదృష్టమని నృత్య కళాకారిణి పద్మజారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల పాటు నృత్య రత్నావళి గ్రంథాన్ని పరిశీలించి ఈ నృత్య రూపకాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. పద్మజారెడ్డి నృత్య రూపకాన్ని ఆహుతులు కొనియాడారు. నృత్య రూపకాన్ని ప్రదర్శించి మీ ముందు ఉంచాలన్న ప్రయత్నము, దీనికి ఆవిష్కరణ జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇంత సక్సెస్ చేసినందుకు మీరందరూ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్కి పార్టిసిపేట్ చేస్తున్నాం. చాలా బాగుందండి. ఇది భలే రుద్రమదేవినే చూసినట్టు అనిపించింది. ఇన్ని నాటి రీతులు ఉన్నాయని మాకు అసలు తెలియదు. ఈ నాట్యం ద్వారా తెలుసుకున్నాం. చాలా బాగుంది ప్రోగ్రామ్, చాలా బాగా చేసింది మేడం. దాదాపు 1.5 year నుంచి చాలా కష్టపడి రీసెర్చ్ చేసి షీస్ డూయింగ్ వెల్. చాలా బాగుంది ప్రోగ్రామ్. దాదాపు 2 గంటల పాటు సాగిన కాకతీయ నృత్య రూపకం ఆద్యంతం వీక్షకులను కట్టిపడేసింది.